అంతా ఓకేనా? అమ్మా అంతా రెడీనా? రెడీ సార్. సార్ ఇదిగో వస్తున్నా. ఎక్కడైతే బాగుంటుందిరా అక్కడ ఇద్దామా? ఇక్కడ రే మన టెంట్ కొంచెం దూరంగా వేయండిరా. ఓహో అర్థమైందిరా. పదరా చస్మిస్. అమ్మా నందిని, సార్. ఈయన గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసింది ఇతరేనమ్మా. నమస్తే సార్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ని అడుగు. ఓకే డాక్టర్, మన క్యాంపులో దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరికీ అంతా రెడీయా? దగ్గు బాగా పనిచేస్తుంది. 100 రూపాయలు ఇవ్వు. ఫ్రీ కదా సార్? చూడు, దీని రేటు 200, కానీ నీ కోసం 100 రూపాయలకి ఇస్తున్నాను. సార్ అక్కడ డబ్బులు తీసుకోవట్లేగా సార్? అవి కల్తీ మందులు మా దగ్గర కూడా ఉన్నాయి. ఇమ్మంటే ఇస్తాం. డైరెక్ట్ ఫ్రీగా పైకి పోతావు. ఇమ్మంటావా? అమ్మవద్దు సార్. ఈ మందు నీకు వద్దా? అయితే మెడికల్ షాప్ లో 150 అమ్ముకో. 50 లాభం అంటే ఈ రోజు సాయంత్రం ఆ ముందుకు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకో. వెళ్ళొస్తాను సార్. నీకేంటి ప్రాబ్లం? 10, 20, 30, 40, 50, 100, 200. తీసుకెళ్ళి ఏ జబ్బైనా ఓకే మందు. రండి బాబు. గడిబోల్ దగ్గర డబ్బులు తీసుకుంటారా? బొక్కలేడో కొడతా నీ తల్లి. రే మీరు మనుషులేనారా? పాపం పేదవాళ్ళు, వాళ్ళ ముఖాలు చూడండి రా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించిందిరా? సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్. మీరు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ ఎల్స్ గో బ్యాక్ విత్ యువర్ మెడిసిన్స్. బట్ మా పరువు మాత్రం తీయకండి. ఇంకోసారి ఇలా కనిపిస్తే నరుకుతా బిడ్డ. బిడ్డకు 5 గంటల నుంచి జ్వరం అమ్మ, వణికిపోతుందమ్మా. బేబీస్ కండిషన్ ఇస్ సీరియస్. టేక్ హర్ టు హాస్పిటల్ అర్జెంట్లీ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్, వ్యాన్లో తీసుకెళ్తాను సార్. వ్యాన్లో లేట్ అవుద్ది, పట్టదారిలో తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి పాపని కాపాడు. ప్లీజ్ సేవ్ హర్. లోపలున్నారు, కూర్చోండి. ఎమర్జెన్సీ, టైం లేదు. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. యు ఫూల్స్. ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. అనస్థీషియా కూడా ఇవ్వండి. పాపకి ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాతనే పాప లోపల తీసుకురావాలి. నీ అమ్మ జీవితం. పాపకి ఫిట్స్ వచ్చిందని మొత్తుకుంటుంటే ఫీజు అని చేస్తున్నారు కదరా. తీసుకో. ఏంటిది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీ తల్లి పొడిచి పడతా. త్వరగా లోపలికి తీసుకెళ్ళు. కూల్ డౌన్. రెడీ? తీసుకెళ్ళు. గంట తర్వాత టాక్సీ ఇంజెక్షన్ ఇవ్వండి. మళ్ళీ చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్, పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు. అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు? ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. అలాంటి బాబు అజయ్ కుమార్ సార్. వెల్డన్ అజయ్. థ్యాంక్ యూ. వెల్డన్. థ్యాంక్ యూ సార్. మనం వెళ్దామా? మస్త్ చేసినావు. ఈ బేకార్ గాలతో తిరగా దిమాగ్ ఖరాబ్ అయితే. ఎవరినే బేకార్ కి కారుతున్నావు? కొట్టానంటారా? నందు, తనని ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. నా కలల రాకుమారి కళ్ళ
ఎదుట నిలిచింది ఏ లక్కురా మావా లైఫ్లో నా మేరా లవ్వు విన్నవ్వాలి వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే నడకలలో అది ఊర్వశి రాయేది దిల్లే గాయమైందే అయ్యయ్యో లైఫ్ లో నమ్మెరాలకు విన్ అవ్వాలి వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి లైఫ్ లో నమ్మెరాలకు విన్ అవ్వాలి వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే హరివిల్లులా చూపుల చిరు చల్లులా నువ్వు అలా చూస్తుంటే బాగుంటదే నేనే నీ రోమియో నువ్వే నా జూలియట్ మస్తు మస్తు డ్యూయట్లు పాడుకురామే దేవుడు కరుణించి వరాలు కురిపించి భూమికే నిన్ను తెచ్చాడే ఇకపై నువ్వేనా దేవతవేనంట పూజలు చేస్తుంటానే నువ్వే పూలవాన కురిస్తే ఏదేదో అలజడి అవుతా ఉందే నువ్వే నా జిందగీ నువ్వే నా హర్ ఖుషి తోడుంటే నీతోనే స్వర్గం ఉండదు అసలే తొలి ప్రేమ ఏంటిది హంగామా బదులే చెప్పాలమ్మా ఇకపై నువ్వే నా ఆధారేనంట దారే చూపాలమ్మా రోజా నీ సొగసులన్నీ ఇచ్చేయి ఆజా ఆజా లైఫ్ లో నమ్మెరాలకు విన్ అవ్వాలి వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి లైఫ్ లో నమ్మెరాలకు విన్ అవ్వాలి వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి సర్ప్రైజ్ నందిని కమ్ పద రా కంగారు పడుకు నందిని చెప్తాను కదా వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది కదా ఇలా ఎప్పుడు వచ్చింది లేదు ఇదే ఫస్ట్ టైం అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో ఎక్కడున్నారబ్బా కనపడరా వీళ్ళు రే రే అక్కడ ఉన్నారా 1 సెకండ్ నందిని ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు నీ పెన్ను నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్ నీ ఖర్చు చూసారా ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది ఇంకా ఈ రోజుతో పని లేదు రే
వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని స్ట్రైట్ గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్ లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు ఇప్పుడు మన గురించేరా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికి రావని అంటాడు. స్వాతి, వాళ్ళు నేను ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అలాగే బావా. ఓకే. రేయ్ ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్ నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే వాడు క్లాస్ లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. వాడికి అంత సీన్ ఉందా? చెప్తా పదండ్రా. వచ్చాడు పద. 1 + 2 3 = 1. ఏంట్రా ఏమైందిరా నీకు? రే నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా, బాగా మార్క్స్ తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాల అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడరా ఇంట్లో, మా నాన్న ఊరెళ్ళారా. రాడ్రా, మళ్ళీ రాడ్రా. ప్లీజ్ రా, రే నా మాట్లాడరా. వద్దురా రే, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మా, అరే అరే వద్దురా. అబ్బా అబ్బా రే. ఏంటి బాగా చదువుకుంటాడా, మంచి మార్కులు తెచ్చుకుంటాడా, అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దక్కడు. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు పద. మా నాన్న ఏమన్నాడు? చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా, అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్ సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులే అంటున్నాడు. అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలా? అది తీయండి. 5000 తీయండి. ఇదిగో అజయ్, 500 రూపాయలు. సరే జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. బోర్డు 500.
ఏంట్రా మీ నాన్న ఇంత పిసినారుగా ఉన్నాడు? రే ఆ 1000 రూపాయలు ఏం చేసావురా? ఆ 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా, గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లీలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనరా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టు అంటావేట్రా నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్ వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ వాట్సాప్. వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో. ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే. కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఓకే ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్టు కుమ్ముడు, ఎస్టు కుమ్ముడు కుమ్ముడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికి ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్. చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా. పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు. అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు బాగా తెలుసు. రే శ్యామ్, ఇక్కడ నేను చెప్పినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. గుడ్, పదా. వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని, వాడి సంగతి చెప్తా, నువ్వేం భయపడకు. ఓ షట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, నేను రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా?
నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేలాడి తీసి వెళ్ళిపోతుంది. బాబాయ్ నన్ను వదిలే బాబాయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబాయ్. చంపేరా నన్ను, చంపేసి వెళ్ళిపో. నువ్వేదో ఎలా చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకొని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా అక్కడ నందురా, ఇక్కడ షాప్ గన్ షాప్. ఏమవుతుంది అంటే వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకోలేక మూసుకు సాగుకో వెళ్ళి పడిపోవాలి అంతే, ఇంకా ఏం చేయలేదు. తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇంత దూరం వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. భయపడకు స్వాతి. ఎక్కడ చెప్పరా? చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మన శ్యామ్ బుద్ధి లేనివాడు, అదే బుద్ధిమంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసు ఉన్నాడు. మంచిగా కొనిస్తాడు, మసాలా టీ ఇప్పిస్తాడు, మసాలా దోశ కూడా పోయిస్తాడు. మసాలా అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా, డబ్బులు కూడా నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను లవచాడు, నా అదృష్టం. శ్యామ్ నిన్ను లవచాడు, నీ అదృష్టం. వాడికి ఐ లవ్ చెప్తే వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది, దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. ఇచ్చేస్తాడు. బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదరా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. నేను చేసిన తప్పు, ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక. ఓకేనా స్వాతి? ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య 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 ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. అన్నయ్య నువ్వు చెప్పు స్వాతి. అయ్యో అన్నయ్య, రే అదే పారిపోరా, రే పారిపో, కొట్టకండి రే. రే వేణు, మన వాళ్ళని తీసుకుని వచ్చారా? నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు? అనుకున్నాను రా, ఇలాంటి వెధవ పనులు చేసి ఏకైక వెధవ నువ్వే అంటావని.
దగ్గర రాకు ఇద్దరు మెడ కోసేస్తా రే ఇద్దరు మెడ కోసేస్తా కోయరా కోయ్ చూద్దాం రే విక్రమ్ వేరేరా పదరా తల చూసుకుందాం దొరకండి చచ్చిపోతాం చెత్త నా కొడుకులు సార్ మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్ వచ్చేసారా రండి ఇవ్వండి ఏం పెంచేవే వాడిని వాడు నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది ఏమైందండి ఏమైందా దేశంగానే దేశంలో అష్ట కష్టాలు పడి 4 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం నేనేం తప్పు చేశానండి ఏం తప్పు చేసావా వాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు వాడు వీధి రౌడీలో కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడే నీ పుత్రరత్నం కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే అంతేనా ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పుంటాడండి మూర్తి నీ కొడుకు దేనికి పనికిరాడు వాడికి యూస్లెస్ ఫెలో ఏయ్ ఏంటయ్యా ఏంటి పెద్ద పుడింగులో వచ్చి మాట్లాడుతున్నావు ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తుంది ఏమో నోట్కొచ్చినట్టు మాట్లాడబాకు 4 చీరేస్తా సాంబశివరావు మాటలు తిన్నగా రాని నా గురించి తెలుసుగా తెలుసు అదేదో నీ పిల్లానికి చెప్పు నీ కొడుకుని చూసుకొని తెగరెచ్చిపోతుంది రెచ్చిపోద్దయ్యా రెచ్చిపోద్ది ఏం చేస్తా అంతే ఏ వెళ్ళవయ్యా మీరు రండి రండి చెప్తాను ఇలా కూర్చోండి ఆ సాంబశివరావుకి మనం అంటే కుళ్ళండి మీరు సింగపూర్లో బోల్డ్ అంత సంపాదించేస్తున్నారని ఎప్పుడు మన మీద ఏడుస్తుంటాడు అది కాదే వాడు నా ముందే నిన్ను ఎన్ని మాటలు అన్నాడు నేను లేనప్పుడు ఎన్ని మాటలు ఉంటాడో ఊహించగలను చెప్తా వాడి సంగతి మీరేం కంగారు పడక్కర్లేదు నా కొడుకు అజయ్ ఉండగా నాకేం భయం చెప్పండి వాడికి కాని తెలిసిందా తాట తీసేస్తాడు నేను నిన్ను కొట్టానని చెప్పు నా తాట కూడా తీస్తాడేమో నీ కొడుకు అబ్బబ్బా ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు మొన్నే ఆ మలయాళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి మన వాడికి గ్రహాలేవో బాలేవటండి నెత్తి మీద శని తిరుగుతున్నట్ట 2 నెలల్లో దిగిపోతాట ఆ తర్వాత గురుడు వచ్చి కూర్చుంటాట ఇంకా అప్పుడు మనవాడు కింగ్ అయిపోతాడు చూడండి కింగ్ కాదు సర్లేండి మీరెళ్ళి స్నానం చేసి రండి మీకోసం చికెన్ ఉండాను చికెన్ కర్రీ నా కోసం నువ్వు చేసావు అంటే నేను నమ్మాలి ఆ పనికి మాల ఎదవ కోసం చేసుంటావు ఆ మాత్రం తెలీదా రాని చెప్తా వాడి సంగతి ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడా దీపు రామ్మ టైం అయింది అమ్మ చికెన్ కర్రీ చేసింది అదిరిపోద్ది చికెన్ నాన్న పెరుగన్నం ఉండు ఇంకా ఉన్నాయిగా లక్ష్మి చికెన్ ఏది రెక్కలో చెగిరిపోయాడు ఏంటి చికెన్ కర్రీ కావాలా చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా చి అన్నయ్యకి నువ్వు వాడిని కొడతావని భయం వాడు రాడు నాన్న నాకు చికెన్ కర్రీ కావాలి నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా ఓ పని చేద్దాం నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా మన ఇద్దరం తిందాం ఓకే సూపర్ మా నాన్న అంటే మా నాన్న తెస్తారు వాడింట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి నేనేం చేస్తానో నాకు తెలియదు అది కాదు లక్ష్మి ఇప్పుడు పర్లేదు నువ్వు వెళ్ళు ఆ మదర్ ఇండియా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది ఒక్కసారి బిర్యానీ కోసం అడుగు బయటికి పెట్టారో మళ్ళీ ఇంట్లోకి వచ్చేది లేదంతే అది కాదు లక్ష్మి దీపు నాన్న ఈ పూటకు పెరుగు అన్నంతో సర్దుకో కావాలంటే రేపు తీసుకొస్తాను సరేనా అమ్మ చాలా కోపంగా ఉంది అందుకని పెరుగు అన్నం తినేద్దామే వద్దు నాకు పెరుగన్నం వద్దు నేను తినా ప్లీజ్ నాన్న ప్లీజ్ ఈ ఒక్క పూటగా నాన్న చెప్పినట్టు వినవా సరే గుడ్ గర్ల్
దీపు బంగారం చెప్పినట్టు వింటుంది. అదే ఆ వెధవ ఉన్నాడు